దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు మరొక సందేశంతో మీ మధ్యకు వచ్చాను. అదేంటంటే, మొదటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మత్తయి వార్త 27వ అధ్యాయము 52 నుంచి 53 వచనాలు ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముందుగా నేను చెప్పాను కదా ప్రియులారా, 50 నుంచి మనం చదివినట్లయితే, ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ సిలువలో తన ప్రాణం విడిచినప్పుడు 7 సంగతులు జరిగాయని మీకు తెలియజేశాను. అందులో 3 సంగతులు తెలుసుకున్నాము. ఇప్పుడు మరి ఉన్నటువంటి 4 సంగతులు కూడా ఈ 2 వచనాల్లోనే కూడా మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. అదేంటో మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ మీ ముందుకు వచ్చాను. అది తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ సమయంలో అక్కడ మనం చూసినప్పుడు సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అని దేవుని వాక్యం మనం చదువుతుంటున్నాం. ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ప్రాణము విడిచిన వెంటనే ప్రియులు ఇక్కడ చూస్తుంటున్నాము, సమాధులు తెరవబడ్డాయని తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియులరా, ఈ ప్రక్రియ యెహోవా దేవుడు మొదలుకొని ఈ యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద తన ప్రాణం విడిచేంత వరకు కూడా ఎక్కడ సమాధులు తెరవబట్లుగా మనం చూడం. అయితే దీన్ని నేను చెప్తాను ఏమనంటే, మృతుల మొదటి పునరుత్థానము అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువే ఆ పునరుత్థానానికి ముందుగానే ఆయన ప్రాణము విడవగా ప్రియులరా, సమాధులు తెరవబడిన, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములో లేచను అని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ ఘనమైనటువంటి పునరుత్థానం ఇక్కడ జరిగి ఒక అద్భుతమే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మరణ సమయంలో జరిగినటువంటి ఈ విషయము ఎప్పుడు జరిగిందో తెలుసా అండి? అర్ధరాత్రి జరగలేదు, ఒక మూల ఎక్కడో జరగలేదు, ఏ ప్రపంచంలో ఒక మారుమూల జరగలేదు. కానీ ప్రజలందరూ చూస్తుండగా ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన ప్రాణము విడువగా ఆ ఆకాశము ఆ సూర్యుడికి చీకటి కమ్మింది. ప్రియులారా, బండలు బరదలయ్యాయి. ప్రియుల భూకంపం కలిగింది, భూమి వణికింది. అలాంటి ప్రక్రియలోనే భూమి వణికినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. అందులో నుంచి సమాధి చేయబడినటువంటి అనేక శరీరాలు బయటికి వచ్చి ప్రియులరా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియులరా, ఈ యొక్క విషయము ఆ భూ ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ కూడా జరగలేదనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. అయితే ప్రియులరా, ఇంకా విషయాలు మనం చూసినట్లయితే 53వ వచనాన్ని రేపు మీకు తెలియచేస్తాను. సమయం అయిపోయింది కనుక చాలా సంగతులు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క ఈ యొక్క మరి 52, 53 వచనం